మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడైన వాగ్బాణాలతో రాజకీయ ప్రత్యర్థులను అటాక్ చేయటం ఆయన ప్రత్యేకత. అలాగే తెలంగాణ బీజేపీకి ప్రజల్లో ఓ క్రేజ్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా. తన మాటలతో చేతలతో కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఆయన ఉన్నప్పుడు ప్రతి పల్లెకు కాషాయాన్ని పరిచయం చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఢీకొట్టి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డితో పోటీపడి మరీ రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న స్థాయికి పార్టీని తీసుకెళ్లారు. అయితే అనుకోని కారణాలతో ఆయన బీజేపీ పగ్గాలు వదిలేయాల్సి వచ్చింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం శ్రమించారు. తెలంగాణలో బీజేపీ 8 మంది ఎంపీలను గెలిచిందంటే దాని వెనుక సంజయ్ కృషి చాలా ఉందని చెప్పాలి. తన నియోజకవర్గంలోనే కాకుండా సహచరుల నియోజకవర్గంలో కూడా ప్రచారం చేసి మరీ మిత్రులను గెలిపించుకున్నారు. అధిష్టానాన్ని మెప్పించి కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ సంజయ్ నాయకత్వం తెరపైకి వచ్చింది. త్వరలోనే ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో ఈ వీడియోలో ఓసారి చూద్దాం. బండి సంజయ్ కుమార్ ఈ పేరంటే తెలంగాణ యూత్ లో ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన ప్రసంగాలకు రాష్ట్రమంతటా అభిమానులున్నారు. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా వరకే తెలిసిన సంజయ్ కు ఇప్పుడు రాష్ట్రమంతా పాపులర్ అయ్యారు. ఎన్నిక ఏదైనా ఆయన వచ్చి ప్రచారం చేయాలని పార్టీలో నేతలు అభిమానులు కోరుతున్నారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ బీజేపీకి ఆయన టానిక్ లాంటోడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2020 మార్చిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు రాష్ట్రంలో పార్టీకి వచ్చినా తెచ్చిన ఊపు అంతా ఇంత కాదు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సంజయ్ అధ్యక్షుడికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఉండేది. అందుకే కార్యకర్తలు అభిమానులు ఇప్పుడు మళ్లీ సంజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీకి ఆయనైతేనే 100% న్యాయం చేస్తారని అంటున్నారు. బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయి వరకు వెళ్ళిందంటే అది ఆయన చలువేనని, ప్రతి గడపకు కమలం పువ్వు పరిచయం అయిందంటే ఆయనే కారణమని చెబుతున్నారు. ఒకప్పుడు బీజేపీని కేవలం జాతీయ పార్టీగానే పరిగణించిన రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఒక తిరుగులేని శక్తిగా మార్చారని పలువురు సీనియర్లు సైతం పలు సందర్భాల్లో కొనియాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు కేసీఆర్ కు ఆ పార్టీకి చుక్కలు చూపించారు. తెలంగాణ భవిష్యత్తు ఇక బీజేపీనే అనే అనంతగా అందరి నోళ్లల్లో నానేలా చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం అన్నట్టుగా ఒక ఊపు తీసుకొచ్చారు. ప్రజలు సైతం ఆ పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు అధిష్టానం ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. 2023 జూలైలో ఆయనను తప్పించి మరోసారి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో పార్టీ అధిష్టానంపై పెద్ద ఎత్తున విమర్శలు సైతం వచ్చాయి. కేవలం బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని కార్యకర్తలు సైతం భగ్గుమన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పార్టీ ఎక్కడా ఉనికి కోల్పోకుండా తన వంతు కృషి చేశారు. ఇక ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, మునుపటి ఊపు లేదని కార్యకర్తలు బాహటంగానే వాపుతున్నారు. అందుకే మళ్లీ సంజయ్కి పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఆయనను మోదీ ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రిని చేసింది. అయితే తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ పగ్గాలు సంజయ్కే అప్పగించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంచి దూకుడు మీద ఉంది. అయితే ఆ దూకుడుకు అడ్డుకట్ట పడాలంటే, ప్రభుత్వంతో ఢీ కొట్టాలంటే మళ్లీ సంజయ్ అధ్యక్షుడైతేనే కరెక్ట్ అనే అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. అయితే పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్ ను, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించినట్టు సమాచారం. అందుకే తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోసారి బండి సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో
కమలానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారట. అందుకే త్వరలోనే సంజయ్ని అధ్యక్షుడిగా ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అలాగే రాష్ట్ర చీఫ్ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతగా ఈటెల రాజేందర్ ఉన్నారు. పైగా బీజేపీ చీఫ్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు టీపీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ హైకమాండ్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు స్టేట్ బీజేపీ చీఫ్ పదవి కూడా బీసీ సామాజిక వర్గానికే కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల, బండి సంజయ్లో ఎవరో ఒకరికి ఈ పదవి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్కి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ చర్చలకు బలం చేకూర్చేలా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. వరద నష్టం అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయనతో పాటు బండి సంజయ్కి ఆ బాధ్యతలను అప్పగించారు. చౌహాన్తో కలిసి సంజయ్ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. దగ్గరుండి మరీ ఆయన పర్యటనను విజయవంతం చేశారు. మరి రాష్ట్రంలో ఇంతమంది నేతలు ఉండగా సంజయ్కి ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ చూస్తూ మళ్లీ సంజయ్ కమల సారథిగా పగ్గాలు చేపడతారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.